ప్రభానికి స్తోత్రములైన అందరూ చెప్పుకుంటూ దేవుడి ఉత్సాహంగా సంతోషంగా చేత దేవానికి స్తోత్రమని అందరూ ఉల్లాసంగా దేవుని స్తోత్రం అందరూ ఉల్లాసంగా దేవుని పూర్తిగా స్తోత్రం స్తోత్రం స్తోత్రమని ఎవరికి ద్వారా దేవుని స్తోత్రం స్తోత్రం ప్రభా ఈ శ్రమలోని నా తన శ్వాసను పడవాలని నా తన ఆశ నెరవేర్చబోయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మీరు ఆశీర్వదించండి, క్షేమం మీరు కలిగించండి, సమస్త విధమైన ఆటంకాలను తొలగించి పరిశుద్ధపరిచి నా తండ్రి మీ దాసులు మీ పక్షం నిలబడుతూ ఉండగా మీ ఉన్నతమైన కార్యాలు మా మధ్యలో జరిపిస్తున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఈ సమయంలో మన మందిరంలో చాలా రోజుల నుంచి వాక్య పరిచర్య అందించుకోవాలని, దైవదాసులను పిలవాలని చాలా ఆశపడ్డాను. అయితే చాలా రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి పిలవలేకపోయాను. ఎందుకంటే మొదటిగా ఈ మందిరం, ఈ డ్రెస్సులు, ఈ అలంకారంగా కనబడుతుంది అంటే, ఈ విధానంగా చక్కగా ఉంది అంటే అది దేవుని కృప. మొదటిగా ఒక రోజున ఈ కప్పుల వరకు వేశాం. ఆ తర్వాత ఆ పైకప్పు వేయడానికి శక్తి సామర్థ్యం నా వద్ద లేదు. లేని సమయమున రాయచూరు పరిసర ప్రాంతాల్లో అయ్యగారు గొప్ప మందిరం కడుతున్నారు. కడుతున్న సందర్భంలో మేమైతే వెళ్ళాలనుకున్నాము. వెళ్ళిన వెంటనే అయ్యా ఇట్లాగా చేస్తున్నాము, ఎవరైనా డ్రెస్సులు పెళ్లి వేసేవారు ఉన్నారా అని అడిగితే ఉన్నారు కదా, నేనే పంపిస్తానని, పంపించడము కాదు కానీ డ్రెస్సులన్నీ ఎత్తి పంపించాడు. అప్పుడు చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే దేవుని పని నిలబడుతుంది, నేను ఎక్కడ ఆ పని నిలబెట్టుకుంటానో అని భయపడిపోయాను. భయపడిపోయి ఆ తరువాత అయ్యగారు డ్రెస్సులన్నీ ఇస్తే తీసుకొని వచ్చి, అన్నా
ఇది ఏదో విధానంగా వీటికి సరిపోయేటట్లు చేయండి అంటే అప్పుడు ఏమైందో తెలియదు, కానీ సంఘ విశ్వాసులలో అందరికీ ఒక స్పందన కలిగింది. ఎందుకంటే ఎలాగైనా మీరు మందిరం ఇలా కడుతున్నారు, డ్రెస్సులు అయితే బాగానే ఉన్నాయి, అవి మళ్ళా చీల్చి మళ్ళా వేయడం మంచిది కాదేమో, మా వంతును మేము సహాయం చేస్తాము అని ముందుకు ఆ రోజు రావడం జరిగింది. హల్లెలూయా. అంతవరకు ప్రారంభం వరకు జరుగుతూనే ఉంది. ఎప్పుడైతే ఈ కప్పుల వరకు నేను నిలబెట్టిన తర్వాత, ఎప్పుడైతే అయ్యగారు ఓ మంచి హృదయంతో మొట్టమొదటిగా మందిరానికి కానుకగా డ్రెస్సులు ఇచ్చాడు. ఆ డ్రెస్సులు ఇచ్చిన మొదటి కానుకగా సంతోషంగా తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకొని వేసుకుందాము అంటే సంఘ బిడ్డలందరూ సహకరించారు. ఒక దైవ సేవకుడే, మనకు తెలీదు, మన గ్రామం చూడలేదు, మన కష్టాన్ని చూడలేదు, ఆ దైవ సేవకుడు అంతగా త్యాగం కలిగి ఇస్తే మేమెందుకు ఇవ్వకూడదన్నా అని ఒక మంచి హృదయంతో అందరూ కలిసి 50,000 రూపాయలు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు హృదయం రావడానికి గల కారణం మొట్టమొదటిగా అయ్యగారు ఇచ్చిన కానుక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రోజు నేను అనుకున్నాను, అదే తీసుకొని వచ్చి అదే వేసుకొని అదే చేయాలనుకున్నాను. వాటిని చూసిన విశ్వాసులు మేము మా వంతును మేము సహాయము చేస్తామని ఇవన్నీ తీసుకొని రావడానికి దేవుడు మంచి మనస్సును దయచేసి ఉన్నాడు. ఈ రోజున ఈ మందిరమునకు ఈ విధానంగా డ్రెస్సులు వెల్డింగ్ విషయంలో కానీ చాలా తక్కువ అంటే చాలా తక్కువ. అప్పుడున్న నేను కష్టాలలో ఖర్చు పెట్టే స్తోమత లేదు. అయినా అయ్యగారు పంపించిన వారు అన్న ఏ చిన్న కనీసం ఇనుప సామాను వేస్ట్ కాకుండా చక్కగా వెల్డింగ్ వేసి మేము చెప్పినట్లు చేసుకునండి అని అయ్యగారు కొన్ని సలహాలు ఇచ్చారు. ఆ సలహా మేరకు ఈ విధానంగా చేసుకునండి అన్నప్పుడు సర్లేని అయ్యగారు మాట్లాడి ఈ వెల్డింగ్ విషయంలో కానీ ఈ డ్రెస్సుల విషయంలో కానీ వెల్డర్లు చాలా సహకరించారు. అందుకు ఈ మందిరం ఈ విధానంగా ఒక రూపుగా ఒక ఆకారంగా రావడానికి ఇచ్చిన సేవకుడిని గుర్తించి ఇచ్చిన బైబిల్ మిషన్ సంఘం రాయల చెరువు ఆ పరిసర ప్రాంతంలో ఒక గొప్ప మందిరం కట్టుకున్న దైవ సేవకుని సంఘం అంతటి తరపున హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నుంచి ప్రార్థన చేస్తూనే ఉన్నాను, అయ్యా ఏదో ఒక రోజున సహాయం చేయండి అయ్యా అని అనుకున్నాను. ఉపవాస ప్రార్థనలలో ఈ వారమునకు దైవ సేవకులు మన మధ్యలోనికి రావడం ఎంతో సంతోషం. అయ్యగారు వస్తుండగా అందరం సభలు కొడుతూ ఆహ్వానిస్తూ దేవునికి స్తోత్రం. ఈ అమూల్య సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. బులో యేసు మహారాజుకే. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి 2 చేతులు జోడించి ప్రభువారి వైపు చూస్తూ, ప్రభు సన్నిధి వైపు చూస్తూ మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి కలిగిన పరలోకపు దేవానికి స్తోత్రాలు. ఇంతవరకు నాయన ప్రారంభ ప్రార్థన మొదలుకొని ఇంతవరకు నీ పరలోక సన్నిధిని మా మధ్యన దింపివేసిన పరిశుద్ధుడానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, దీనుడను అయోగ్యుడను, దుమ్ముకి ధూళికి సరిపోని వాడను, పెంట కుప్పలలో పురుగు లాంటి వాడను నాయన. ఈ పురుగుని కొద్ది నిమిషములు మీరు మరుగుపరుచుకొని కూడి వచ్చిన నీ పిల్లలకు కావలసిన జీవము కలిగిన మాటలను, మధురమైన మాటలను
మీరు అందింప చేయమని అడుగుచున్నాం. తండ్రి, ఈ దీన సేవకుని కొద్ది నిమిషములు మీరు మరుగుపరచుకొని సిద్ధపడిన వాక్యము తగిన జ్ఞానము చేత నీ పిల్లలకు అందించుటకు నీ ఆత్మ సహాయమును మీరు మాకు అనుగ్రహింపచేసి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు పొందుమని యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. మరణాత. వాక్యము గౌరవించే నిమిత్తము 1 నిమిషము లేచి నిలబడి వాక్యమును చదువుకొని మరలా కూర్చుందాం. దావీదు సంకీర్తనలు 92వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు. దావీదు సంకీర్తనలు 92వ అధ్యాయము 10వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. చదువు నేను. కొత్త దైవంతో నేను అంటబడితేనే నా కొరకు వచ్చిన వారి గట్టి నా కన్నులు ఆకుతీరా చూచను. నాకు విరోధముగా లేని దుష్టులను సంభవించవు. నా చెవులను వినబడాను. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొయ్యవేయుదురు. లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారైతే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయం దొరకమోయ్, యెహోవా యథార్థవంతుడనియు. దేవునికి మహిమ కలుగునుగాక. కూర్చోండి. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, దేవుని యందు విశ్వాసులారా, దేవుడు మహాకృపను బట్టి ఈ ప్రాంతమును ప్రేమించి తన దాసుడు ఎక్కడో కోనుపలుపాడు అంతే దేవుడు దర్శనమును ద్వారా ఆ ప్రాంతము నుంచి ఈ ప్రాంతానికి దేవుడు నడిపించాడు. దేవుడు మహాకృప ఉన్నతమైనది. మనలో ఆశ ఉండేలే కానీ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తారు. మనలో ఆశ అనేది భూమి మీద మనిషికి ఆస్తిని సంపాదించడానికి ఆశ ఉంటుంది. కుమారులను కుమార్తెలను ఉన్నతమైన చదువులు చదివించి వారు ఉన్నతమైన స్థితికి ఎదగాలని ఆశ ఉంటుంది. ఇరుగు పొరుగు వారిని చూసి నేను గొప్పగా ఉండాలని ఆశ ఉంటుంది. కానీ లోకములో ఉన్న వారి యొక్క ఆశలు మనం చూస్తుంటాం. కానీ క్రైస్తవులకు ఉండవలసిన ఆశ నిత్యము దేవుణ్ణి మహిమపరిచేది, దేవుణ్ణి స్తుతించే ఆశ కలిగిన వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బలో యేసు మహారాజుకి. ఇంతవరకు ఉజ్జీవముతో ఎంతో దేవుణ్ణి మహిమపరిచారు. చివరిగా యేసన్న అన్నగారు కూడా ఘనముగా ఉత్సాహముతో, ఎందుకంటే పాట పాడినా ప్రార్థన చేసినా దేవుణ్ణి ఏ విధంగా ఉండాలా? ఉత్సాహముతో రేపే విధముగా రేపబడాలి. పాట పాడుతున్న ఉజ్జీవము అంటే పరలోకము భూలోకము ఏకమాయను అంటే పాటల ద్వారా దేవుని స్తుతించడము, ప్రార్థనల ద్వారా మన ప్రార్థన చేయుచున్నప్పుడు మన ప్రార్థన పరలోక సన్నిధికి చేరే విధంగా గంభీరముగా ఆత్మతో నింపబడి, శక్తితో నింపబడి, దేవుని యొక్క ఆత్మతో నింపబడి నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు భూలోకము పరలోకము ఏకమాయను అన్నట్లుగా. అంటే ఆసక్తి సంఘబిడ్డలకు ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. పాట పాడిన ఆసక్తి ఉండాలి, ప్రార్థన చేసిన ఆసక్తి ఉండాలి. దేవుని సువార్త అనగా ఆసక్తి కలిగి పరిగెత్తేవారిగా ఉండాలి తప్ప బలహీనపడేవారిగా ఉండకూడదు. అందుకే అపోస్తుడైన పౌలు భక్తుడు అంటాడు, నా పరుగు తుదముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటుని. అంటే క్రైస్తవుడు ఎట్లుండాలా? స్లోగా ఉండాలనా? నెమ్మదిగా ఉండాలనా? పరిగెత్తే వారిగా ఉండాలి.
అంటే ప్రతి పనిలో పరిగెత్తే వారిగా మనం ఉన్నప్పుడు మన వైపు దేవుడు చూస్తుంటాడు. ఓ నా కుమారుడు పరిగెడుతున్నాడు, నా కుమార్తె పరిగెడుతుంది అని దేవుడు చూస్తూ ఉండి దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదింపజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 33వ వచనం. ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదు. ఎవరికంట? సజీవులకే దేవుడను అంటున్నాడు. అంటే ఈ దినమందు దేవుని యందు విశ్వాసులారా, మనము ఆలోచించవలసినది, మనము గమనించవలసినది, జీవము కలిగిన దేవుని యొద్ద మనమున్నాం. అందుకే అని అంటున్నాడు, నేను మృతులకు దేవుడును కాదు, సజీవులకే. సజీవులకు దేవుడుని అంటున్నాడంటే ఇక్కడ మనం ఆలోచించవలసినది, మృతులున్నారు. అందుకే దేవుడు నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే తప్ప నీవు మృతుడవే. అంటే ఈ మృతులు ఎవరి గుంపులో చేరుతారు? నీవు జీవించుచున్నావని పేరు మాత్రమే తప్ప నీవు మృతుడవు. అంటే విశ్వాసము లేని వ్యక్తివి, అంటే భక్తి లేని వ్యక్తివి. నీలో దేవుడు కోరుకుంటున్నది, నేను సజీవులకు దేవుడను, మృతులకు దేవుడును కాదు అంటాడు. అంటే ఈ దినమందు నీవు బాప్తిసము ద్వారా సమాధి చేయబడి సజీవముగా నీవు లేచావు. అంటే నీవు మృతుడవు కాదు, నీకు దేవుడున్నాడు. దేవుడు ఉన్నాడు గనుక నీవు దేవుణ్ణి, ఏ రీతిగా దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు? ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నప్పటికీ, అట్టి ఆత్మ కలిగిన వారిగా, అట్టి సత్యము కలిగిన వారిగా దేవుని సన్నిధిలో మనము దేవుణ్ణి ఏ రీతిగా ఆరాధించగలుగుతున్నాం? ఆయన అంటున్నాడే, నేను సజీవులకే దేవుడను, మృతులకు దేవుడను కాదు. ఈ దినమందు సజీవ గుంపులో ఉన్న నీవు మృతుల గుంపులో నుంచి దేవుడు నిన్ను, పాపములో ఉన్న నిన్ను, పరిస్థితిలో పాప మరణములో ఉన్న నిన్ను దేవుడు స్వరక్తము ద్వారా నిన్ను సంపాదించుకున్నాడు. అక్కడ నీ ప్రాణము కొరకు, నా ప్రాణము కొరకు ఆయన ప్రాణమును అడ్డు వేసి ఆయన యొక్క పాప క్షమాపణ ద్వారా ఈరోజు నీవు నేను రక్షింపబడి ఉన్నాం. అంటే మనులను ఆయన సజీవముగా చేసుకున్నాడు. అందుకే వీరకు నేను దేవుడను. దావీదు సంకీర్తనలు 27వ అధ్యాయం 13వ వచనం. దావీదు సంకీర్తనలు 27:13. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతూ నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? అంటే ఎక్కడా? సజీవుల దేశమందు నేను యెహోవాను. చూడండి, దేవుని అందు విశ్వాసులారా, సజీవుల దేశము, సజీవుల దేశమనగా పరలోకం అనుకున్నా పర్వాలేదు, కానీ భూమి మీద కూడా నీవు, దావీదు గారు అంటున్నాడు ఇక్కడ, అయా ఈ భూమి పైన సజీవుల గుంపులో నీవు నన్ను చేర్చావు. నీ మేలు నా ఎడల లేకపోతే నేనేమవుతాను? అంటే దేవుని యందు విశ్వాసులారా, ఈరోజు దేవుని సన్నిధానములో కూడి ఉన్న మనము, దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము, దేవుడు అంటున్న మాటను చూస్తే, అక్కడ దావీదు గారు అంటున్న మాటను మన జీవితంలో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుంటే,
మన పరిస్థితి ఏమి? దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు అక్కడ, అయ్యా నీ మేలు అంటే సజీవుల దేశములో, ఈ సజీవుల దేశములో నీవు నాకు మేలు చేయకపోతే నేనేమవుదును? ఈరోజు ఇక్కడ కూడిన ప్రతి బిడ్డ మనను సజీవుడుగా ఉంచాడంటే గతించిన కాలాలలో, గతించిన సంవత్సరాలలో ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, ఎన్నో ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిలో నుంచి మహోన్నతుడైన దేవుడు చల్లని దీవెనలతో నిన్ను నన్ను కాపాడి ఉన్నాడు. కంటికి రెప్పలాగా ఇజ్రాయేల్ ప్రజలను కాపాడువాడు కునకుడు నిద్రపోడు అన్నట్లుగా దేవుడు మనలను ఆయన కాపాడి ఉన్నాడు గనక, అందుకే దావీదు గారంటూ నీవు నా పట్ల మేలు చేయకపోయింటే నా పరిస్థితి ఏమి? ఈరోజు మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? ప్రభా, గతించిన వారమంతా మేలు చేసావే, గతించిన నెలంతా మేలు చేసావే, గతించిన సంవత్సరం అంతా కూడా నన్ను నా కుటుంబమును ఎంతో మేలు చేసిన దేవా, ఆ మేలు నీవు చేయకపోయింటే నేను ఏమైపోయేవాడను? అంటే సజీవులు దేవుని దగ్గరికి వచ్చి దేవుని సన్నిధిలో అడగవలసిన విధానము, దేవుని సన్నిధిలో వచ్చి వేసి నన్ను కాపాడిన దేవా నీకు స్తోత్రములు చెల్లించవలసిన మానవుడు ఏమైపోతున్నాడు అనేది ఆలోచన చేస్తే కృతజ్ఞత లేనివాడిగా అయిపోతున్నాడు. దేవుడు ఎన్ని మేలు చేసినప్పటికీ దేవునికి కృతజ్ఞత లేనివాడిగా వాని యొక్క జీవితాన్ని మార్చుకోవడము లేదు. కానీ వాడి యొక్క జీవితాన్ని మార్చుకోకుండానే భక్తిగా కావలసిన వాడు భక్తిగా పెరగడము లేదు. కానీ భక్తిహీనత లేకి పడిపోయేవారిగా మనం చూస్తుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సంకీర్తనలు 116వ అధ్యాయము 9వ వచనం, 116:9 చదువు. సజీవులున్న దేశములో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. ఎక్కడా? సజీవులున్న దేశములో. అయా, సజీవులున్న దేశములో నేను కాలము గడుపుదును. అంటే మనం ఎక్కడున్నాం? సజీవులుగా మనం ఉన్నాం. ఈ భూమిపైన సజీవులుగా ఉన్న మనము యెహోవా సన్నిధిలో నా కాలాన్ని నేను గడుపుతాను. ఈ లోకములో ప్రభువా, ఈ సజీవులకు నువ్వు దేవుడు కదా, మృతులకు దేవుడు కాదు కదా. నన్ను సజీవ గుంపులో ఉంచినావు గనక ఈ సజీవ దేశములో యెహోవాని నేను స్తుతిస్తానయ్యా, ఆరాధిస్తానయ్యా, నిన్ను నేను ఘనపరుస్తానయ్యా అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సంకీర్తనలు 142వ అధ్యాయము 5వ వచనం, 142:5. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే. ఎక్కడా? సజీవులున్న భూమి మీద నీవే. చూడు, దేవుని యందు విశ్వాసులరా, ఈరోజు దేవుడు మాట్లాడుతూ నేను సజీవులకు దేవుడను, సజీవులున్న ఈ భూమిపైన నీవే నాకు, నీవు తప్ప నాకెవరు లేరయ్యా. ఈ దినమందు మనం కొందరిని చూసినప్పుడు ఎలా కనపడుతుందంటే వీరికి దైవ భయము లేదేమో అన్నట్లుగా కనపడుతుంది. భక్తి లేని వారిగా కనపడుతున్నారు, భయము లేని వారిగా కనపడుతున్నారు. దేవుని సన్నిధిలో వస్తున్నప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, దేవుని మందిరములో ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరములో
దీవెనుంది, దేవుని మందిరములో వాక్యము ఉంది అనే గ్రహింపు లేని వారిగా లోకములో అనేక మంది యొక్క జీవితాలు చూస్తున్నప్పుడు ఆదివారపు దినము గుడక వారు మందిరాన్ని మానేసి పనులు, ఉద్యోగాలు, చదువులని ఇలా ఎందరినో మనం చూస్తుంటాము. ఎందుకయ్యా దేవుని మందిరం పైన భక్తి లేదు, దేవుని మందిరములో ఏమి లేదనుకుంటున్నారు? దేవుని మందిరములో ఈ భూమి మీద బ్రతుకుతున్న సజీవులకు, ఈ భూమి మీద బ్రతుకుతున్న సజీవులకు దేవుడుగా ఉంటున్న ఆయన ఈ భూమి మీద వారు ఏ విధానముతో జీవించవలనో సమస్త ఆశీర్వాదములు దేవుని మందిరములో ఉన్నాయి, దేవుని మందిరములో ఉన్నాయి. దావీదు సంకీర్తనలు 92వ అధ్యాయము 13వ వచనం. దావీదు సంకీర్తనలు 92వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారైతే మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడా? ఆయన ఎవరికి దేవుడు? సజీవులకు దేవుడు. సజీవులు దేవుని మందిరములోకి వచ్చి దేవుణ్ణి ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నాటబడిన చెట్టు వలె, అంటే వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క భక్తిని బలపరుచుకోగలిగితే, విశ్వాసముతో దేవుని మందిరములోకి చేరి దేవుణ్ణి ప్రార్థించగలిగితే వారేమవుతారంట? వర్ధిల్లుతారు, వర్ధిల్లేవారిగా. అందుకే దేవుడు అంటాడు, నన్ను నమ్మిన వారు తలగా ఉండాలి కానీ తోకగా. ఏమంటాడు ఆయన? నన్ను నమ్మిన వారు తలగా ఉండాల, తోకగా ఉండకూడదు అంటాడు దేవుడు. అంటే దేవుని మందిరములో ఏముంది? ఆయన ఎవరికి దేవుడు? చెప్పాలమ్మా, అందరూ చెప్పాలి. ఎవరికి దేవుడు ఆయన? సజీవులకు దేవుడు, మృతులకు దేవుడు కాదు. ఈ సజీవము కలిగిన దేవుడు గతించిన వారమంతా నిన్ను నన్ను కాపాడి ఈ సజీవ దినములోకి నడిపించాడంటే, నీవు సజీవుడు గనక నీవు దేవుణ్ణి ఏ రీతిగా, అంటే దేవుని మందిరములో నాటబడిన చెట్టు వలె నీవు ఉన్నప్పుడు, ఆ విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నప్పుడు, ఆ భక్తిని స్థిరపరుచుకున్నప్పుడు, ఆ విశ్వాసములో నీవు వర్ధిల్లుతున్నప్పుడు నీవు ఆశీర్వదింపబడదు అంటాడు దేవుడు. అందుకే యాకోబు పత్రికలో మాట చూస్తాం, నీవు నా యొద్దకు వస్తే తిరిగి నీ యొద్దకు నేను వస్తా. ఎవరి యొద్దకు రావాలి? 6 దినములు లోకములో శ్రమించి 7వ దినమందు సజీవుడైన దేవుణ్ణి జ్ఞాపకము చేసుకొని దేవుని మందిరములోకి వచ్చి వేసి, గతించిన కాలమంతా నన్ను నా కుటుంబమును కాపాడిన పరలోకపు తండ్రి అని నీవు కన్నీళ్లు గార్చి నీవు ప్రార్థన చేయగలిగితే, ఆ వారమునకు పొందవలసిన దీవెనలు, ఆ వారములో తీసుకోవలసిన ఆశీర్వాదములు తప్పక నీవు పొందుకొని పోగలుగుతావు. కానీ మనలో ఉండే బలహీనత ఏం తెలుసా? ఈ వారం వస్తే మరలా వారము కనపడము. అందుకే మన యొక్క జీవితాలలో వర్ధిల్లే విధానము కనపడడం లేదు. 1993లో అద్భుతంగా, నేను కూడా అప్పుడప్పుడే మామూలుగా నేను మందిరానికి పోయేటోనే కాదు, బాప్తిసం అయితే పొందాను కానీ పోయేటోని కాదు. అద్భుత కుమారయ్య గారు గొర్రెనపల్లికి పోతూ రాయలచెరుకు వచ్చాడు. కనపడగానే మన్నాథ్ అన్న అన్నప్పుడు, అన్న అంటే మన్నాథ్ అన్న, నువ్వు శాంతమ్మ కొడుకోదని ఆయన. అవునయ్యా, అవునన్నా అన్న. మీ అమ్మ ఎప్పుడు ఏడుస్తుంటుందయ్యా, నువ్వు రక్షింపబడావు, మందిరానికి రావంట. మీ అమ్మ ఎప్పుడు ఏడుస్తుంటుంది నాయనా, ఎందుకు అట్లా చేస్తావు? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, మందిరానికి రా బాబు అన్నాడు. సరే అన్న, వస్తానన్నా, ఇంటికి వెళ్దాం పా అంటే ఇంటికి వచ్చాడు, భోంచేసాడు, తిరిగి. అంటే 1993వ సంవత్సరం నుంచి ఈ 2024 సంవత్సరం వరకు నా జీవితంలో ఒక్క ఆరాధన కూడా మానలే.
దాంతోపాటు దేవుడు ఏం చేశాడు తెలుసా? మేము ఆ సంఘ సభ్యుడిగా నేను కూర్చున్నవాడిని. నాకు చదువు రాదు, సంఘ సభ్యుడిగా నేను కూర్చున్నవాడిని. సంఘములో ఆసక్తితో పనిచేసేవాడిని. అయితే దేవుడు తన దర్శనము ద్వారా దేవుడు సేవకు పిలుచుకున్నాడు. అంటే దేవుని మందిరములో ఏముంది? సజీవులకు దేవుడు గనక దేవుని మందిరములో మనము నాటబడిన చెట్టు వలె, అంటే విశ్రాంతి దినమున ఆచరిస్తూ ఆ భక్తిలో ఆ నమ్మకములో నీవు ప్రవేశించినప్పుడు దేవుడు ఏమంటాడంటే, నన్ను నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచుతాను. తలగా అంటే తలగా అనగా ఆశీర్వాదములు, ఘనతకు గుర్తు. అందుకే దేవుడు నా మందిరము ఆవరణములో నీవు నాటబడిన ఏ విధముగా అంటారు? నాటబడిన చెట్టు మరలా పీకేసేకి అవుతుందా? పెరిగి మానవుతుంది. అవుతుందా లేదా? అంటే సంఘములో విశ్వాసి ఎలా ఉండాలంటే నాటబడిన చెట్టుగా. పిల్లర్ వేస్తాం ఇంటికి, పునాది వేస్తాం కదా, ఆ పునాదిలాగా ఉండాలి విశ్వాసుల సంఘానికి. ఆ పునాది ఎప్పుడైతే పునాదిలాగా నీవు ఉంటావో, క్రీస్తు అనే బండపైన పునాది కలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. దావీదు సంకీర్తనలు 27వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. దేవుని మందిరములో ఏమేమి ఉన్నాయో చూద్దాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతా. అంటే దేవుని మందిరానికి వచ్చి మనం ఏమడగాల? దేవుని మందిరానికి వచ్చి మనం ఏమడుగుతుంటామంటే శ్రమల గురించి, బాధల గురించి, వ్యాధుల గురించి, అప్పుల గురించి, సమస్యల గురించి అడుగుతుంటాం. మంచిదే, అడగడం మంచిదే. కానీ దావీదు గారు ఏమంటున్నాడంటే, అయ్యా నీ సన్నిధిలో ఒక వరమును అడుగుతున్నాను ప్రభువా. ఏమిటి ఆ వరము? నీ ప్రసన్నతను నేను చూడాలి. పెళ్ళికి వెళ్ళినప్పుడు పెళ్ళి చూడగలుగుతున్నాం, ఫంక్షన్లు వ్యక్తే ఫంక్షన్ చూడగలుగుతున్నాం. దేవుని మందిరానికి వచ్చి జీవము కలిగిన దేవాలయములోకి వచ్చి జీవము కలిగిన వ్యక్తిగా నీవు ఉండి దేవుణ్ణి చూడలేని వ్యక్తిగా నీవు తిరిగి వెళుతున్నావంటే నీకు దేవుడు అర్థమయ్యాడా? మనం అడగడము లేదు. లోకములో ఉన్న బాధలు ఎన్నో అడుగుతున్నాము, కానీ దావీదు గారైతే అయ్యా నిన్ను ఒక వరమును అడుగుతున్నాను, నీ ప్రసన్నతను నేను చూడాలి ప్రభువా, అంటే దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి నువ్వు చూడగలవంటే నీలో విశ్వాసం ఉంటే చూడగలవు. అదే బైబిల్ మిషన్ యొక్క విశ్వాసం ఏమంటే దేవుడు కనపడును, దేవుడు మాట్లాడును. మూలవాక్యం ఏం తెలుసా? ఆయన మీతో చెప్పినది చేయుడి. మనము దేవుణ్ణి చూడాలంటే దేవుడు మనకి ఏం చెప్పాడు? చెప్పిన దాన్ని మనం చేయగలుగుతున్నామా? దావీదు గారు అంటున్నాడు, అయ్యా నీ మందిరములో ఒక వరమును అడుగుతున్నాను ప్రభువా, నీ ప్రసన్నతను నేను చూడాలనైనా, నేను చూడాల ప్రభువా, నీ శక్తిని చూడాల ప్రభువా, నీ మహిమను చూడాల ప్రభువా. నీ మహిమ చేత ఈ దినమందు ఈ దేవాలయములో నీ ఆత్మ చేత నింపబడినట్లుగా ఆ కార్యమును నేను చూడాల ప్రభువా. ఆ ప్రార్థన దేవుని మందిరములో మనం చేస్తున్నామా? ఆలోచించండి. రాకడ సమీపముగా ఉంది గనక రాకడకు నీవు నేను ఎత్తబడాలన్నప్పుడు, భూమి మీద ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుణ్ణి, సజీవులకే నేను దేవుడును, మృతులకు దేవుడు కాదంటున్నాడంటే నీవు మృతు గుంపులో ఉన్నావేమో.
పేరుకు జీవించుచున్న పేరు మాత్రమే తప్ప నీవు మృతుడవన్నట్లుగా, దేవుడు లేడనుకున్నట్లుగా నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటున్నావేమో. దేవుడు ఎక్కడ 2-3 కూడి ఉందురో వారి మధ్యన సదాకాలము నేను ఉందునని వాగ్దానము చేసిన దేవుడు ఆ వాగ్దానము నెరవేర్చడానికి ఎల్లవేళలా ఆయన సిద్ధముగా ఉన్నాడు. 2-3 కూడి ఉంటేనే వారి మధ్యన నేను ఉంటానంటున్నాడే దేవుడు. చిన్ని సమాజముగా కూడి ఉన్న మనము జీవము కలిగిన దేవాలయములో ఉన్న మనము ఆయన యొక్క ప్రసన్నతను వద్దు. శ్రమల గురించి, బాధల గురించి నువ్వు మర్చిపో. నువ్వు దేవుణ్ణి చూడు, దేవుని గాయాలను చూడు. దేవుడు సిలువ వేయబడినా, నీ కొరకు రక్తము చిందింపబడినా, నన్నెత్తు నుంచి అరికాలు వరకు గాయాలతో ఉన్న ఆ ప్రభుని నువ్వు చూడు. ఆ ప్రభుని చూస్తే, ఆ మహిమను చూస్తే, ఆ ప్రసన్నతను చూస్తే నిత్యము దైవ సన్నిధిని నీవు విడిచిపెట్టవు. దైవ సన్నిధిని విడిచిపెట్టవు. నీవు చూడలేదు గనక దైవ సన్నిధిని విడిచి ప్రయాణాలు చేస్తున్నావు, వ్యాపారాలు చేస్తున్నావు. ఎందుకు? దేవుణ్ణి చూడలేదు గనక, దైవ సన్నిధి యొక్క విలువ నీకు అర్థము కాలేదు గనక, నీ యొక్క బలహీనమైన విశ్వాసముతో దేవుణ్ణి నీవు అవిశ్వాసముతో దేవుని మందిరానికి వస్తున్నావు గనక దేవుడు నీకు అర్థము కావడము లేదు. విశ్వాసముతో మందిరానికి రా. దావీదు గారు అన్నట్లుగా, ప్రభా నీ ప్రసన్నతను నేను చూడాలయ్యా, నిన్ను చూడాలయ్యా. నేను ఎక్కడికి వెళ్ళినా అది చెప్తాను. దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి చూడకోకుండా పోకూడదు. చూడాలి, శక్తితో నింపబడాలి. కన్నీటితో నీవు ఇంటి దగ్గర వస్తున్నప్పుడే, ప్రయాణమే మందిరానికి వస్తున్నప్పుడే నీవు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని పరిశుద్ధ ఆలయములో దేవుడు నివాసము చేసే ఆ ఆలయములో, ప్రభువా నేను చూడాలనైనా నీవు నాకు కనపడాల ప్రభువా. నీ దైవ సేవకుని ఆత్మతో నింపుకొని నాకు కావలసిన ఆత్మీయమైన బలమును, ఆత్మీయమైన ఆహారమును, పరలోకము వర్తమానమును నాకు సమృద్ధిగా కావాల ప్రభువా అని ఇంటి దగ్గర నువ్వు ప్రార్థన చేసుకొని రాగలుగుతున్నావా? ఆలోచించు. వస్తే ఉపయోగము లేదు. క్రైస్తవుడైనందుకు ఏనో నామకార్థమే వెళ్ళాలి కదని వస్తే ఉపయోగము లేదు. కానీ నీవు భక్తితో రావాలను. నీవు వస్తున్నప్పుడు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని ఈరోజు నాకు ఏ వాక్యం కావాలి నాయనా, నీ దాసుని ద్వారా నీవు మాట్లాడు ప్రభువా అంటే ఖచ్చితముగా ఆయన మాట్లాడతాడు. 6 దినాలు లోకములో శరీరానికి ఆహారం 3 పూట్ల పెట్టావే. 7వ దినము విశ్రాంతి దినము గనక ఈరోజు నాకు వారమునకు సరిపోయే వాక్య ఆహారమును నాకు నీవు ఆత్మతో నింపబడి నాకు అందించు ప్రభువా అని దైవ సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకోగలిగితే, విశ్వాసముతో దేవుని సన్నిధిలో దావీదు గారు అన్నట్లుగా ఒక వరమును అడుగుతున్నాను ప్రభా. వరం అడిగాడైనా? వెండి బంగారములు అడిగాడా? అడగలేదు. ఏమడిగాడు? నీ ప్రసన్నతను చూడాలయ్యా. హోటల్కి వెళ్ళి ప్లేట్ ఇడ్లీ అడిగినామనుకో, ఇడ్లీలోకి ఏమొస్తుంది? సాంబారు, చట్నీ, ఇంకా అట్లా కోస్తా సైడ్ పోతే అల్లం చట్నీ, మిరప్పొడి అంటే 4-5 రకాలు వస్తాయి. అడిగింది ఏమక్కడ చెప్పాలా? ఇడ్లీ ఒకటి. ఇడ్లీ అడిగితే ఏమొచ్చినాయి? దాంట్లో కావలసిన 4-5 రకాలు వచ్చాయి. అలాగనే మనం అడగవలసినది దేవుణ్ణి మనము చూడగలిగితే, దేవుణ్ణి మనం పొందగలిగితే మనకేమి కొదవా? కొదవ ఉందా? కొదవేమీ లేదు. అందుకే మనం పొందుకోవలసినది ఎవరిని పొందుకోవాలంటే దేవుణ్ణి సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సంకీర్తనలు 23వ అధ్యాయము 6వ వచనం.
నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. అంటే దేవుని మందిరములేముంది? చిరకాలము ప్రభువాని సన్నిధిలో దేవుని మందిరములో ఏముంది అని మనము చూసినప్పుడు చిరకాలము, జీవితకాలం అంతా కూడా కృపాక్షేమములే. ఏమొస్తాయంట? ఎందుకు? నువ్వు దేవుని సంపాదించుకున్నావు, దేవుని చూసావు గనక, దేవుని సంపాదించుకున్నావు గనక నీవు జరుగుచున్న దినాలన్నిటినీ కూడా దేవుడు కృపాక్షేమాలతో, లాభాలతో, నీవు ఆశీర్వాదములతో వర్ధిల్లుతావు. క్షేమం నీ జీవితకాలం అంతా. ఒక్కరోజు 2 రోజులు కాదు. నీకు ఉద్యోగం చేస్తే 1 నెల జీతమే, ఉద్యోగం చేస్తే 1 నెల జీతమే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? చిరకాలము, బ్రతికిన కాలము. ఎంతకాలము? భూమి మీద బ్రతికే 60-70 సంవత్సరాలు జీవిత కాలమే కాదు, కానీ ఈ లోకము విడిచిన తర్వాత మరొక లోకం ఉంది కదా, ఆ లోకములో కూడా కృపాక్షేమముల చేత నీవు జీవిస్తావు. అందుకే ఎప్పుడు కూడా దేవుని మందిరాన్ని మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. ఎప్పుడు నిర్లక్ష్య పెట్టకూడదు. దావీదు సంకీర్తనలు 84వ అధ్యాయము 4వ వచనం. దావీదు సంకీర్తనలు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరంట? నీ మందిరమందు నివసించువారు ధన్యులు. ధన్యులు. వ్యాపారము చేసేవాడు ధన్యుడు కాదు, ఉద్యోగము చేసేవాడు ధన్యుడు కాదు. నీ మందిరములో నివాసము చేసేవాడు ఎప్పుడు వాడు ధన్యకరముగా వారు అని కుటుంబము ఆశీర్వదింపబడును. ఆశీర్వదింపబడును. ఎందుకు? సజీవుల భూమి మీద ఈ మందిరాలు కట్టబడి, ఈ మందిరాలలో దేవుడు సజీవులుగా ఉన్న మనము, సజీవులుగా ఉన్న ఆయన, మనమందరము కలిపి దేవుణ్ణి స్తుతించుచున్నాము గనక, దేవుణ్ణి ఆరాధిస్తున్నాము గనక, అందుకే దేవుడు నువ్వు బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములే, కృపాక్షేమములే. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదు సంకీర్తనలు 118వ అధ్యాయము 26వ వచనం. యెహోవా పేరటొచ్చువాడు ఆశీర్వాదముందునుగాక. యెహోవా మందిరములో నుండి నీవు దీవించుచున్నావు. ఎక్కడి నుండి? యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వదింపబడునుగాక. దేవుని మందిరములో ఉన్నవాడు ఏమవుతున్నాడు? ఆశీర్వాదమును పొందుకుంటున్నారు. ఎందుకు? జీవము కలిగిన దేవుని యొద్ద నీవు ఉన్నావు. ఆయన అంటున్నాడు, జీవము కలిగిన వానికి నేను దేవుణ్ణి తప్ప మృతులకు కాను. మృతులకు కాను. అందుకే మనలో ఎట్టుండాలంటే భక్తి ఉండాలి. జీవించుతున్నావని పేరుకు మాత్రమే తప్ప నీవు మృతుడవు. మృతులకు ఆయన దేవుడు కాదు. ఎవరికి దేవుడైనా? సజీవులకు. సజీవముగా నీవు ఉన్నప్పుడు, సజీవముగా నీవు దేవుని చేత బలపడుతున్నప్పుడు, సజీవముగా నీవు ఉన్నప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. ఎంతవరకు? యెహోవాని హత్తుకొని, అంటే యెహోవాని ప్రేమిస్తూ మీరందరూ ఆయన హత్తుకొని ఉన్నారు గనక నేటి వరకు మీరు సజీవులుగా ఉన్నారు.
సజీవులుగా ఉన్నారు. అంటే ఆయన్ని హత్తుకోవాలి. కుటుంబం, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తండ్రి, పిల్లలు, కుటుంబమును ఏ విధముగా హత్తుకొని ఉండి ఆ కుటుంబమును ఎలాగూ మనం చూసుకుంటుంటామో, యెహోవా మందిరములో, కుటుంబములో, దేవుని మందిరములో దేవుణ్ణి హత్తుకొని చూడండి, నేటి వరకు నీవు సజీవులుగా. ఇంకేముంది తెలుసా దేవుని మందిరములో? యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 29-30. ఆలోచించుము, నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు ధూపములో నుండి వారిని మరలా తప్పింపవలెనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు. అంటే ఈ దినమందు దేవుని విశ్వాసులరా, సంఘములోకి వచ్చిన నీవు ఆలోచించుడి. సంఘములో ఏముందంటే వెలిగింపబడ్డమనగా వాక్యము. సంఘములోకి వచ్చిన నీవు వాక్యమును చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినగలుగుతున్నావా? ఆ వాక్యానుసారమైన జీవితాన్ని మార్చుకొని నీవు నడుచగలుగుతుంటే దేవుని మందిరములో నీవు వెలిగింపబడతావు. దేవుని మందిరములో నీవు వెలిగింపబడతావు. వెలిగింపబడిన నీవు లోకములోకి ఎందరిని వెలిగిస్తున్నావు? దేవుని మందిరానికి వస్తున్నావే, ఆలోచన చేస్తున్నావే, దేవుని వాక్యము ద్వారా వెలిగింపబడుతున్న నీవు ఆ వెలుగును, చీకటిలో ఉన్నవారు సమాజములో ఎందరో ఉన్నారు కదా, ఆ చీకటిలో ఉన్నవారు, ఆ పాపములో ఉన్నవారు, ఆ శ్రమలలో ఉన్నవారు, ఆ కన్నీటి వేదనలో ఉన్న వారికి వెలుగై ఉన్న నీవు ఈ వెలుగలిగిన వాక్యమును నువ్వు చెప్పగలుగుతున్నావా? ఆలోచించు. మందిరానికి వస్తున్నావు, మంచిదే. మందిరములో ఆశీర్వదింపబడుతున్నావు, మంచిదే. మందిరములో వాక్యము చెబుతున్నప్పుడు నీవు ఆలోచించగలుగుతున్నావా? ఆలోచన చేస్తున్నావా? మందిరానికి వచ్చి ఏదో ఒక వైపు ఉండి ఏదో ఆదివారం కనుక వచ్చానని చెప్పేసి వాక్యం వినడకూడదు. వచ్చిన నీవేం చేయాలా? ఆలోచించుడి అంటున్నాడు. ఆలోచన చెయ్యి. ఎవరి కొరకు ఆలోచన? నీవు సజీవుడవు, నీకు దేవుడున్నాడు. దేవుడు లేడన్న వారు లోకములో ఎందరో ఉన్నారు. వారికైనా నేను వారికి దేవుడును కాదు, నేను సజీవులకే దేవుడుని అంటున్నాడు. నీవు వాక్యము ద్వారా వెలిగింపబడిన నీవు లోకములో ఎందరిని వెలిగిస్తున్నావు? ఎందరిని వెలిగిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. వెలిగిస్తున్నావా? మందిరంలో నువ్వు వెలిగింపబడితే కదా. మందిరంలో నీవు ఆలోచన చేసి దేవుని వాక్యమును విని దాన్ని అర్థం చేసుకొని దేవుడు కనపడును, మాట్లాడునంటే ఏమి తెలుసా? వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న రోత జీవితాన్ని నీవు మార్చుకోవాలి. ఆలోచించుడి అంటున్నాడు ఆయన. ఎంతమంది దేవుని వాక్యము వెలిగింపబడి ఆలోచన చేసేవారిగా ఉంటున్నావు? వెలిగింపబడిన నీవు నీ బంధువులకు, నీ స్నేహితులకు నీ వెలుగు లేదురా, నీవు చీకటిలో ఉన్నావు, నీవు అగాధములో ఉన్నావు, నీవు పాతాళ లోకమునకు దిగుపోవుటకు నీవు సిద్ధముగా ఉన్నావు గనుక నీవు రా అని దైవ సన్నిధికి మనం పెంచగలుగుతున్నాము, చెప్పగలుగుతున్నాము. ఆయన సజీవులకు దేవుడు, ఆయన చనిపోలేదు, తిరిగి లేచాడు. మృతులకు దేవుడు కాదైనా సజీవులకు దేవుడు గనుక ఇదిగో సజీవమైన ఈ యాగముతో దేవుని సన్నిధికి రా, నీవు వెలిగింపబడతావు. నా జీవితము వెలిగింపబడింది.
నా జీవితం వెలిగింపబడింది. దేవుని మందిరానికి పోయి నేను వెలిగించబడ్డాను. రండి అని లోకములో మనకు స్వార్థ చేయగలుగుతున్నామా?